నా వీడియోలోకి స్వాగతం. పిల్లలపై నేను రాసిన పద్యాల్లో ఒక రెండు పద్యాలని ఈ వీడియోలో వినిపిస్తాను. ఈ రెండు కంద పద్యాలు. మీకు ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక పిల్లలు ఆటలు ఆడి పోటీగా ధీటుగా ఆడి దెబ్బలు తగిలించుకుంటారు, ఇంట్లో చెప్పరు. అవి ఎట్లాగో తెలిసి తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళని కొడుతుంటారు. అలాగే పిల్లలు ప్రతిదీ తమకే కావాలని ఆరాటపడుతూ దాచుకుంటారు. మళ్ళీ అడిగినప్పుడు ఏమి దాచుకోకుండా ఇచ్చేస్తారు. ఇలాంటి ప్రవృత్తి కలిగిన పిల్లలకు సంబంధించిన చిన్న పద్యాలు మనం ఇప్పుడు విందాం. ఆటలు ఆడుచు పిల్లలు ధీటుగా పోటీగా ఆడి దెబ్బలు తగులన్. ఆటలు ఆడుచు పిల్లలు ధీటుగా పోటీగా ఆడి దెబ్బలు తగులున్. మాటైన నుడువరింటను మాటుగా విని పెద్దలు మరి కొట్టుదురు. ఆటలు ఆడుచు పిల్లలు ధీటుగా పోటీగా ఆడి దెబ్బలు తగులు. మాటైన నుడువరింటను మాటుగా విని పెద్దలు మరి కొట్టుదురు. అన్నీ తమకేయనుచు కొన్నైనా దాచుకోరు కొసరుట తప్ప. మన్నన జేతురు ఇతురు కొన్నిమ్మని అడిగినప్పుడు కోరిన తడవే. అన్నీ తమకేయనుచు కొన్నైనా దాచుకోరు కొసరుట తప్ప. మన్నన జేతురు ఇతురు కొన్నిమ్మని అడిగినప్పుడు కోరిన తడవే. ఆటలు ఆడుచు పిల్లలు అన్నీ తమకే ఎనుచు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.